ఇక్కడ ఒక డేటా సెట్ ఉంది. ఈ డేటా సెట్ మనము దేన్నైనా బ్లాక్ చేసినట్టయితే, లేకపోతే ఇంకా ఏదైనా సమస్య వస్తే, ఉన్న ప్లేస్ నుంచి పక్కకు మనము ఆహ్, మూవ్ చేయగలుగుతామా? ఒక పద్ధతి ఏంటంటే, ఈ డేటా సెట్‌ని సెలెక్ట్ చేసుకొని, కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేసి, వేరే డేటా సెట్‌లోకి వెళ్ళి, కంట్రోల్ వి ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఈ రకంగా మనం మూవ్ చేయొచ్చు. అట్లా కాకుండా మనము వేరే పద్ధతి ఉందా? ఏం పద్ధతి అంటే, ఈ నేమ్ బాక్స్‌లోకి వెళ్ళి మై డేటా 1 అని పేరున్న ఈ టేబుల్‌ను సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ అంతా సెలెక్ట్ అయింది. అప్పుడు మీరు ఈ ఎడ్జ్‌లోకి వెళ్ళి ఈ క్రాస్ మార్క్ వచ్చింది చూసిండ్రా? దీన్ని సెలెక్ట్ చేసుకొని అంటే ప్రెస్ చేసి దీన్ని పక్కకు మూవ్ చేస్తే కూడా మనము డేటా సెట్‌ని మూవ్ చేయొచ్చు. ఈ కాలమ్ విడ్త్‌ను మనం ఇంక్రీజ్ చేయాలంటే ఈ సెపరేటర్ దగ్గరికి వెళ్ళి డబల్ క్లిక్ చేసినట్టయితే కాలమ్ మనకు కావాల్సినంత విడ్త్ వచ్చేస్తుంది. ఈ రకంగా డేటా సెట్‌ను మనం మూవ్ చేయొచ్చు. ఒకటి కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ సి, రెండోది ఈ రకంగా డ్రాగింగ్ చేయొచ్చు.